హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు రమణీయం. రచయిత డిఎన్వి రామశర్మ గారు. నిజానికి ఆమెకు ఆ ఇంటికి ఏం సంబంధం లేదు. ఆమె ఆ ఇంటి సభ్యురాలు కాదు, ఇంటి బంధువు కూడా కాదు. కేవలం జీతానికి ఆ ఇంట్లో పనిచేస్తుంది. అలాంటి సందర్భంలో అనుకోకుండా ఆ ఇంటి పెద్దాయనకు పెద్ద ప్రమాదం జరిగిపోయింది. కాలు విరిగింది. ఆ రాత్రివేళ ఆమె నిస్సహాయంగా ఉన్నా అంబులెన్స్ పిలిచి ఆయన్ను హాస్పిటల్కు తరలించింది. కానీ ఇంత పెద్ద విషయాన్ని ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా దాచిపెట్టింది. ఎందుకని? నాన్నా, బస్సు టైం అయింది, బెడ్రూమ్లోంచి అరిచాడు రాహుల్ పుస్తకాల బ్యాగు వెనక తగిలించుకుంటూ. వంటింట్లో గిన్నె కింద పడిన చప్పుడు. ఆ వెనుకే బయలుదేరు బయలుదేరు అంటూ హడావిడిగా చేతిలోంచి దొర్లిపోయిన గిన్నె వెంట పరిగెత్తు పట్టుకొని దాన్ని సింకులో పడేసి బయటకొచ్చాడు రమణ. మనవణ్ణి తీసుకొని మెట్లు దిగుతున్న కొడుకు వైపే చూస్తూ ఓ నిట్టూర్పు విడిచి చేతిలో మంచినీళ్ళ గ్లాసు బల్లమీద పెట్టారు అవధానిగారు. రోజు కొడుకు పడుతున్న అవస్థలు చూస్తుంటే ఆయన గుండె తరుక్కుపోతుంది. పట్టుమని 10 ఏళ్లు కాపురం సాగకుండానే కారు ప్రమాదంలో కన్ను మూసింది కోడలు సత్య. అనుకోని ఆ సంఘటన తన కొడుకు జీవితాన్ని తలకిందులు చేసింది. పూల నావలా హాయిగా సాగిపోతున్న జీవితంలో చీకట్లు ముసురుకున్నాయి. ప్రైవేటు కంపెనీలో చక్కటి ఉద్యోగం, విశాఖ సముద్రతీర గాలుల్ని ఆస్వాదించే చోటనే చక్కగా అమరిన ఇల్లు, ఉన్న చోటన బాగానే సంపాదించుకుంటున్న ఒక్కగానొక్క కొడుకు కాపురం పిడుగుపాటులా కూలిపోవటం చూసి తట్టుకోలేకపోతున్నారు అవధాని గారు. కోడలింకా నట్టింట తిరుగుతున్నట్టే అనిపిస్తుంది ఆయనకు. కొడుకు ఆలోచన ఏమిటో తెలుసా ఆయనకి. మనవడి జీవితం తన జీవితం పొయ్యిలో పడ్డట్టవుతుందనే మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే రానివ్వట్లేదు రమణ. వంట మనిషిని పెట్టుకొని రోజులు నెట్టుకొస్తున్నాడు. ఆమె కూడా ఈ మధ్య మానేసింది. ఇటు ఇంట్లో పనులు చిరాకు, ఆఫీసులో బాధ్యతల ఒత్తిడులతో సతమతమవుతున్నా గానీ ఎంతో ఓర్పు సహనం అలవరుచుకున్నాడు కొడుకు. లేని నవ్వు మొహం మీదకు తెచ్చుకొని అన్నీ ఓర్చుకుంటూ అలసట ఆవేదన తెలియనివ్వకుండా పైకి చిరునవ్వుతో కనిపిస్తూ ఉంటాడు. మందులు వేసుకున్నారా నాన్న? ఇంటికి తిరిగొచ్చిన కొడుకు మాటలకు ఆలోచనలోంచి బయటకొచ్చారు అవధానిగారు. కొడుకు వైపు పరిశీలనగా చూశారు. ఎందుకో ఈరోజు అతడి మొహంలో ఏదో ఆందోళన కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఆయనకు. మిమ్మల్నే, మాట్లాడరే? మందులు వేసుకోలేదా? వేసుకోక మాంతానా? మందులకేం గాని ఏమిటలా దిగులుగా కనబడుతున్నావు? ఏమైంది రమణ? ఏదైనా సమస్య? అనునయంగా అడిగారు అవధానిగారు. ఏమీ లేదు నాన్నగారు, ఆఫీస్లో ఏదో కాస్త పని ఒత్తిడి అంటూ ఏదో చెప్పాలని తటపటాయిస్తూ ఆగిపోయాడు రమణ. మళ్ళీ తండ్రి వైపు చూస్తూ హైదరాబాద్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేశారు అన్నాడు చాలా మెల్లగా. హైదరాబాదుకా? అయోమయంగా అడిగారు ఆయన. అప్పుడే ఆయనలో దిగులు మొదలైంది. అదే ఆలోచిస్తున్నాను నాన్నగారు. ఇది మనకు బాగా అలవాటైన చోటు. రాహుల్ స్కూల్కి ఇబ్బంది అయిపోతుంది. మరీ ముఖ్యంగా మీకు వైద్యం చేసే మన ఫ్యామిలీ డాక్టర్, మన సొంత ఇల్లు, బంధువులందరూ కూడా ఇక్కడే ఉన్నారాయే. ఎలాగో అర్థం కావడం లేదు. అయినా తప్పదు ఆలోచిస్తూ అన్నాడు రమణ. అవధాని ఏమనాలో తెలియక బంధువులు ఊసెత్తకురా, ఆడతోడు లేని సంసారాన్ని కనీసం పలకరించడానికి కూడా రాని బంధువులు ఉన్నా ఒకటే ఊడినా ఒకటే. మీ అమ్మతోనే పోయాయి అవన్నీ. కనీసం పిల్లాడున్నాడనే చూద్దామైనా లేదు ఎవ్వరికీ. పలకరించే దిక్కే లేకుండా పోయింది. సత్య దూరం అయిపోయా అయ్యో అన్న పాపాన పోలేదెవరు మండిపడ్డారాయన. సర్లే వదిలేయండి నాన్న. రేపు రాహుల్ స్కూల్కి వెళ్ళి టీసీ గురించి మాట్లాడాలి. ముందు హైదరాబాద్ వెళ్ళి ఆఫీస్కు దగ్గరలో ఏదైనా ఇల్లు దొరుకుతుందేమో వెతకాలి. ఆ తరువాత వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను. అక్కడ మా బ్రాంచ్కి దగ్గరలో రాహుల్కి స్కూల్లో అడ్మిషన్ ఇప్పిస్తానన్నారు. కానీ మిమ్మల్ని ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళటం ఎలాగా అని బెంగగా ఉంది నాన్నగారు, బాధగా అన్నాడు రమణ. మా గురించి దిగులు పడకు, పొరుగు వాళ్ళకి చెబుతా. వాడెలాగో మెల్లిగా వెళ్ళిపోతాడనుకో. వంటకి ఏమీ ఇబ్బంది లేదు. అందుకేగా నీకు మొదటి నుంచి చెబుతున్నా వృద్ధాశ్రమంలో చేరిపోతానని. అప్పుడైనా నీకు కాస్త ఊరట ఉంటుందేమో. తనను ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్న బంగారం లాంటి ఇంత మంచి కొడుకులు ఈ రోజుల్లో ఎంతమంది ఉంటారు? ఓవైపు మురిసిపోతూనే, ఒరే పోని ఇప్పటికైనా పెళ్లి చేసుకోరా రమణ. ఇంటికి లక్ష్మీకళ వస్తుంది. నీకు ఇబ్బందులన్నీ తీరిపోతాయి. ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిని పెడతావే? ఎంత వేడుకున్నా ఆ దేవుడు నీ మనసు మార్చడం లేదు.
సమయం చూసి మళ్ళీ మరోసారి కొడుకు మీద బాణం సంధించారాయన. చెప్పానుగా నాన్న, ఆ విషయం మాట్లాడొద్దని. సొంత మామగారిలా నీ బాగోగులన్నీ చూసుకుంటూ రాహుల్ని కన్న కొడుకుగా జాగ్రత్తగా చూసుకుంటుందని ఏ అమ్మాయి మీదైనా నాకు నమ్మకం కుదిరితే తప్పకుండా చేసుకుంటాను నాన్నగారు. అయినా సత్యస్థానంలో మరొకరిని ఊహించుకోవటం కష్టం కరాఖండిగా చెప్పి వెళ్ళిపోయాడు రమణ. ఓ 3 రోజుల పాటు హైదరాబాద్ వెళ్లే ముందు చెయ్యాల్సిన ఏర్పాటుల్లో నిమగ్నమై బొంగరంలా అటూ ఇటూ తిరిగాడు. ప్రశాంతంగా బయలుదేరడానికి అన్ని పనులు పూర్తి చేశాక, నాన్నగారు హైదరాబాద్లో పనులన్నీ చూసుకొని తిరిగి వచ్చే వరకు ఒక నర్సుని మాట్లాడాను. ఆమె నా స్నేహితుడి బంధువే అని రమణ ఇంకా ఏదో చెప్పబోతుంటే, ఈ 4 గదుల్లో ఏదో కాలు ఇడ్చుకుంటూ మెల్లిగా నడవటం తప్ప ఉన్నంతలో కనీసం మనవణ్ణి చూసుకోవటానికైనా సరిగ్గా సహకరించని పరిస్థితి నాది. ఉండి ఉపయోగం లేని జీవితం నాది. దేవుడి దగ్గర నుండి ఎప్పుడు పిలుపు వస్తుందో. అయినా మన వాళ్ళని ఎవరినైనా చూడలేకపోయావట్రా. నేను సంధ్యావందనం పూజ చేసుకోవటానికి కాస్త మడిగా వండి పెట్టే వాళ్ళుంటే బాగుంటుంది. నసిగారు అవధానిగారు. నాన్నగారు, అలాంటివి పెట్టుకుంటే కుదరదండి. ఈ రోజుల్లో అలా చేయటానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అందులోనూ ఆడపిల్ల. పరా ఇంట్లో అంత కలివిడిగా ఎలా ఉంటుంది? నాకు తెలిసిన ఫ్రెండ్కి నా పరిస్థితి వివరిస్తే ఎలాగోలా ఒకరిని చూసిపెట్టాడు. ఆమె పేరు పావని. ఆమెకు వెనక ముందు ఎవ్వరూ లేరు. మన రోజులు సాఫీగా గడిచిపోవాలంటే మీరు కూడా కొంచెం చాదస్తం తగ్గించుకోవాలి అన్నాడు రమణ. సరేలేరా, నాకా ఓపిక లేదు. పిల్లాన్ని చూడటానికైనా ఓ మనిషి కావాలిగా. అలాగే కాని అని అన్నారాయన. హైదరాబాద్ బయలుదేరే ముందు రోజే రమణ ఇంటికొచ్చింది పావని. నాన్నగారు, నేను చెప్పిన పావని ఈమె. ఈ రోజు నుంచి రాహుల్ని మిమ్మల్ని చూసుకోవటానికి మన ఇంట్లోనే ఉంటుంది అని. ఈయన మా నాన్నగారు అవధానిగారు. పాతకాలపు మనిషి. ఆయాసం, మోకాల నొప్పులు. లేచి తిరగటం అంటే అంతంత మాత్రమే. ఏదో ఆయన పని మట్టుకు ఆయన చేసుకోగలరు. గబుక్కున ఏమైనా అన్నా పట్టించుకోకండి. ఏదో పెద్దాయన కదా చెబుతూ తండ్రిని పరిచయం చేశాడు. నమస్తే అంకుల్ అంది పావని. కులం గోత్రం తెలియని పిల్ల. పెద్దమ్ముండావాణ్ణి. నేను తప్ప ఎవ్వరూ లేని ఇల్లు వాటంగా ఉందని ఇక్కడే పాతుకుపోతుందో ఏమో. అసలే నాకు నడిచే ఓపిక కూడా లేదాయే. కర్మ అనుకుంటూ ముఖం పక్కకు తిప్పుకున్నారు అవధానిగారు. వీడు మా అబ్బాయి రాహుల్. 6వ తరగతి చదువుతున్నాడు. గడుగ్గాయ్, అల్లరెక్కువ. క్లాసులో ఎప్పుడూ ఫస్టే. ఆ మాట చెప్పగానే రాహుల్ మొహం వెలిగిపోయింది. ఇంట్లో ఒకప్పుడు ఒంటరిగా ఉండే రాహుల్కి ఆంటీ ఇంట్లోనే ఉండిపోతుందనేసరికి కొత్త ఫ్రెండ్ దొరికిందని ఆనందంతో మురిసిపోయాడు. హాయ్ ఆంటీ అంటూ చలాకీగా ఎగురుతూ పలకరించాడు రాహుల్. తల మీద చెయ్యి వేసి పిల్లాన్ని దగ్గరకు తీసుకుంది పావని. మంచి ఇల్లు, చక్కటి ఫర్నిచర్, వంటగది, పూజగది, మాస్టర్ బెడ్రూమ్ అంతా బాగానే ఉంది. కానీ ఇల్లంతా చిందరవందరగా ఉంది. నీట్నెస్ లేదు. ఆ ఇంటిని సంస్కరించాల్సిందే అనుకుంది పావని. మరనాడు రమణ హైదరాబాదుకు వెళ్ళిపోయాడు. పావని రాకతో ఆ ఇంట్లో కొత్త దినచర్య మొదలైంది. ఉదయమే అందరికంటే ముందుగా నిద్రలేవటం, ఇల్లంతా నీట్గా తీర్చిదిద్దడం, తను స్నానం చేసి వంటింట్లో అవధాని గారికి మడిగా బట్టలు కట్టుకొని పెద్దాయనకి పూజకి అన్నీ సిద్ధం చేసి ఉంచటం, రాహుల్కి కావలసిన పాలు, టిఫిన్, కాఫీ, వంట పూర్తి చేయటం, వంటింటి పనులన్నీ చకచకా పూర్తి చేసుకొని వీలైనంత వరకు పెద్దాయనకి కోపం రాకుండా ఉండాలని ఆత్రం పడింది పావని. తలస్నానం చేసిన పావని నిండుగా చీర కట్టుకొని పెద్దాయన ముందుకొచ్చింది. కాఫీ ఇవ్వబోయింది పెద్దాయనకి. తల్లి తండ్రి పోయినా అనాథ అని చెప్పాడు రమణ. మన వాళ్ళు అవునో కాదో అనుకున్నారు అవధానిగారు. అంతలో కోడలు సత్య గుర్తుకొచ్చింది ఆయనకు. నుదుటిన పెద్ద బొట్టుతో మహాలక్ష్మిలా నట్టింట తిరుగుతూ అడగకుండానే తన పూజకు అన్నీ అమర్చిపెట్టేది. ఆమెను చూస్తేనే ఏదో తెలియని ప్రశాంతత లభించేది. చూడమ్మా, నువ్వు నా పనులేమి చెయ్యక్కర్లేదు. రాహుల్ని జాగ్రత్తగా చూసుకో చాలు. వాడికి ఏ లోటు రాకూడదు. నా ఓపిక ఉన్నంత వరకు నా పాటలేవో నేనే పడతాను. నా కోసం నువ్వేమి వంట కూడా చెయ్యక్కర్లేదు అంటూ పడుతూ లేస్తూ లోపలికెళ్ళి కాఫీ కలుపుకొని తెచ్చుకున్నారు అవధానిగారు. ఆ కాస్తదానికి అరగంట పైనే పట్టింది ఆయనకు. మనసు చివుక్కుమంది పావనికి. అలా ఉండిపోయింది. పెద్దాయన కదా అని సరిపెట్టుకుంది. రాహుల్ మాత్రం చాలా సంతోషంగా ఉన్నాడు. ఆంటీ ఆంటీ అని చుట్టూ తిరుగుతూ ఆనందంగా కబుర్లు చెబుతున్నాడు. తనే అన్నీ చేసి పెడుతుంది రాహుల్కి. ఆటలకు కూడా వెళ్లకుండా పావని వెంటే తిరుగుతున్నాడు రాహుల్. అన్నీ గమనిస్తున్న అవధాని మిన్నుకుండిపోతున్నారు. చాలా పెద్ద కష్టం నుంచి గట్టెక్కినట్టే అనిపిస్తుంది ఆయనకి. ఈమె లేకపోతే ఏమైపోయేవాళ్ళం.
పోన్లే, ఆ పసి మనసుకి అమ్మలేని లోటు తీరుతుంది అని సరిపెట్టుకున్నారాయన. మరోపక్క ఇదేంట్రా భగవంతుడా, ఎవరో పిల్ల మన ఇంట్లో తిష్ట వేసింది అని ఓ మూల మనసు పీకుతుందాయనకి. ఆంటీ శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతే బావుంటుందనిపిస్తుంది రాహుల్కి. కానీ ఎలా చెప్పాలో తెలియని వయసు వాడిది. రమణ ఫోన్ చేశాడు. నాకు రావటానికి కొంచెం ఆలస్యం అవుతుంది. ఏకంగా ఇల్లు మాట్లాడేసుకొని వస్తా అన్నాడు. పావని రోజంతా ఇంట్లో ఏదో ఒక పని చేస్తూ పిల్లాన్ని కంటికి రెప్పలా చూసుకుంటూ ఇంట్లో సందడిగా తిరుగుతుంటే అవధాని రకరకాల ఆలోచనలతో అలా గమనిస్తూ ఉండిపోతున్నారు. కోపం ఒక్కోసారి చిరాకు పడినా గానీ జీతమిస్తున్నప్పుడు అన్ని పనులు చేయించుకోవడానికే కదా అని అనుకునేవారు. పెద్దాయన చాదస్తం గురించి రమణ ముందే హెచ్చరించడంతో చాలా అణకువగా ఉండేది పావని. పావని రోజూ పూజా సామాన్లు శుభ్రంగా సర్దిపెట్టడం, పూలు తెచ్చి ఇవ్వటం, మడి కట్టుకొని నైవేద్యానికి ఏదైనా చేసివ్వటం, అన్ని పనులు చాలా శ్రద్ధగా చేస్తుంది. బలవంతం బ్రహ్మనార్థం అన్నట్టు ఆమెతో పనులు చేయించుకోక తప్పట్లేదు అవధాని గారికి. ముభావంగా ఉండే అవధాని గారు నెమ్మదిగా పావనితో మాట్లాడటం అలవాటు చేసుకున్నారు. కానీ అహం అడ్డొస్తుందాయనకి. ఆమె పుట్టుపూర్వోత్తరాలు కులగోత్రాలు కనుక్కోవాలని చాలాసార్లు అనుకున్నారు గాని ఏం వినాల్సి వస్తుందో అని మిన్నుకుండిపోయారు. కాలం ఎప్పుడు సాఫీగా సాగిపోద్దు. అవధాని గారికి అనుకోని కష్టం వచ్చింది. బాత్రూంలో స్నానం చేసి బయటకు వస్తూ కాలు జారి పడిపోయారు. పెద్ద ప్రమాదమే జరిగిపోయింది. అసలే పెద్ద వయసు, కాలు విరిగింది. సృహ లేకుండా పడి ఉన్నారు. పరుగున వెళ్ళింది పావని. పావని శక్తినంతా కూడదీసుకొని ఆయనను మంచం మీదకు చేర్చింది. అంబులెన్స్ వచ్చేలోపు ప్రాథమిక సపర్యలు చేసింది. రాహుల్ని వెంట పెట్టుకుని అంబులెన్స్లో హాస్పిటల్కు వెళ్ళింది. సిమెంట్ కట్టు వేయించింది. డాక్టర్లకు నర్సులకు పెద్దగా ప్రయాస కలిగించకుండానే అన్ని పనులు చకచకా జరిగిపోయేందుకు చాకచక్యంగా సహకరించింది పావని. ఏం పర్వాలేదని, ఫుల్ బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు భరోసా ఇచ్చారు. రమణకు ఫోన్ చేయటానికి భయపడింది పావని. ఎక్కడో హైదరాబాదులో ఉన్న ఆయనకు ఈ పరిస్థితుల్లో ఫోన్ చేస్తే డీలా పడిపోతాడేమో. పాపం, నన్ను నమ్మి నాకు పూర్తి బాధ్యత అప్పగించారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకోకూడదు. ఈ జీతాన్ని, ఈ ఆశ్రయాన్ని కాపాడుకోవాలంటే ఇప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. ఆయన వచ్చేలోపు పెద్దాయన ఆరోగ్యం కుదుటపడేందుకు జాగ్రత్తగా అన్ని పనులు చేసుకోవాలి. డాక్టర్లు కూడా భరోసా ఇచ్చారు అని పరిపరి విధాల ఆలోచించింది పావని. వారికి మానసికంగా అలజడి కలగకుండా అన్నీ సాఫీగా సాగిపోవాలంటే తను నోరు మెదపకుండా పెద్ద సాహసం చెయ్యాల్సిందే అని ధైర్యం చేసి రమణకు చెప్పకుండా మిన్నుకుండిపోయింది. పెద్దాయన సృహలోకొచ్చారు. పావని తక్షణం స్పందించిన తీరు, భయపడకుండా విఘ్నత ప్రదర్శించి తనను హాస్పిటల్కు తీసుకురావటం, ఎక్స్రే రూముకు తానే స్ట్రెచ్చర్ తీసుకువెళ్ళటం, డాక్టర్లతో సమానంగా పరుగులు తీస్తూ ఆమె ఒక డాక్టర్ అన్నంతగా తన ట్రీట్మెంట్కు సహకరిస్తూ సేవలు చేయటం అవధాని గారికి జ్ఞాపకం వచ్చాయి. ఆమె ధైర్యం, హాస్పిటల్లో పనుల్లో ఆమెకున్న నైపుణ్యం ఆయన్ను ఆశ్చర్యపరిచింది. అంత బాధలోనూ పావనని మనసులోనే మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. తాతగారు పడిపోయారు, ఒంట్లో బాగాలేదు, తండ్రితో ఫోన్లో మాట్లాడుతూ చెప్పాడు రాహుల్. కంగారు పడ్డాడు రమణ. ఏం లేదు, గబుక్కున తోసిపడ్డారు, కాలు జారింది, బాగానే ఉన్నారు సర్ది చెప్పింది పావని. నాన్నను కంగారు పెట్టొద్దు అంటూ రాహుల్కి కూడా నచ్చజెప్పింది. 1 నెల రోజులు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా గడిచిపోయాయి అవధానికి. మందులు వేసుకోవటం, బలమైన ఆహారం తీసుకోవటం అన్నీ సమయానికి సమకూర్చింది పావని. తాత మనవళ్లను కంటికి రెప్పలా చూసుకుంది. నెల తరువాత పావనే జాగ్రత్తగా హాస్పిటల్కు తీసుకెళ్లి కట్టు తీయించింది. ఎలా ఉన్నారు నాన్న? రాహుల్ ఎలా ఉన్నాడు? నాన్నగారికి ఏదో కొద్దిగా బాలేదన్నారు, ఇప్పుడు ఎలా ఉంది? ఇక్కడ ఆడిట్ కారణంగా రాలేకపోతున్నా, రేపు బయలుదేరి వస్తున్నా, రేపు సాయంత్రానికల్లా విశాఖలో ఉంటా అన్నాడు రమణ. పర్వాలేదు, ఇప్పుడు తేలిగ్గానే ఉన్నారు, మీరు కంగారు పడకండి, నేను జాగ్రత్తగానే చూసుకుంటున్నాను అంది పావని. రాహుల్ ఎలా ఉన్నాడు అడిగాడు రమణ. బాగానే ఉన్నాడు, స్కూల్ నుంచి వచ్చే టైం అయింది, బాగానే చదువుతున్నాడు అని చెప్పింది పావని. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియటం లేదు. నాన్నను ఇంట్లో ఉంచి బాబుని హాస్టల్లో ఉంచుదామనుకున్నా, కానీ మీరిచ్చిన భరోసాతో ధైర్యంగా ఉన్నా. మీరు మా ఇంట్లోనే ఉండి వాళ్ళిద్దరినీ కంటికి రెప్పలా చూసుకుంటున్న మీ సహృదయత ఎంతో గొప్పది అన్నాడు రమణ. భలేవారండి, ఇది నా డ్యూటీ. మీరు నాకు మంచి జీతం ఇస్తున్నారు, పైగా హాస్పిటల్లో కన్నా మీ ఇంట నాకు మంచి ఆశ్రయం భద్రత దొరికాయి. నేనే మీకు కృతజ్ఞతలు చెప్పాలి అంది పావని నవ్వుతూ. అయ్యో, మీకెంత ఇచ్చినా తక్కువేనండి. మీరు చేస్తున్న సహాయాన్ని డబ్బుతో కొలవలేను.
నేను జీవితాంతం రుణపడి ఉంటాను అని చెప్పాడు రమణ. ఇంతకీ మీరు వెళ్ళి 2 నెలలు అవుతుంది కదా, ఎలా ఉంది సార్ హైదరాబాద్? మరి మీ నాన్నగారిని మీ అబ్బాయిని అక్కడికి తీసుకుపోతారా అని అడిగింది పావని. అంత అవసరం లేదేమోనండి, ఈ బ్రాంచ్ సరిగ్గా నడవటం లేదని మూసేయబోతున్నారు. నన్ను పాత బ్రాంచ్కే వెనక్కి పంపేయమని రిక్వెస్ట్ పెట్టుకున్నా. 15 రోజుల్లో తెలిసిపోవచ్చు అని చెప్పాడు రమణ. ఫోన్లో ఆ సంభాషణ అంతా అవధాని గారికి స్పష్టంగా వినిపిస్తూనే ఉంది. ఆయనకు అన్నీ అర్థమవుతున్నాయి. పావని ఎంతో సమర్థురాలు. నా కొడుకు ఇంట్లో దీపం వెలిగించడానికి ఈమె తగిన అర్హురాలు. ఓ నిర్ణయానికి వచ్చేశారు ఆయన. ఒకరోజు కంచంలో అన్నం కలిపి తీసుకొచ్చి, క్షమించండి, ఇన్ని రోజులు మీ అనుమతి లేకుండా మీ పనులన్నీ చేసి పెట్టాను. ఇక మీకు ఓపిక వచ్చేసింది. మీరే కలుపుకొని హాయిగా తినొచ్చు. మీ అబ్బాయి కూడా వచ్చేస్తున్నారు. ఇంక మీకు నా ముఖం చూసే బాధ ఉండదు అని అవధానికి కంచం అందించి వెళ్ళబోయింది పావని. కన్నీళ్లతో పావని వైపు చూస్తూ ఆప్యాయత ఉట్టిపడేలా అమ్మా పావని అని పిలిచారు. ఆ పిలుపులో ఎంతో ఆత్మీయత అనురాగాలు వినిపించాయి పావనికి. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా తల్లి. పెద్ద వయసు. నేను ఈరోజు మామూలు మనిషిని కాగలిగానంటే అది నీ చలవే. నా కొడుకును కంగారు పెట్టకుండా వాడు కొత్త చోట సజావుగా ఉద్యోగం చేసుకునేలా నా ఇంటి కోడలవే అన్నంతగా ఎంతో గొప్ప సహకారం అందించావు. ఒక కొడుకులా కూడా ఉండి నాకన్నీ చేసావు తల్లి. ఏం చేస్తే నీ రుణం తీర్చుకోగలను? మా సత్యపోయిన తరువాత ఏ ఒక్కరూ మా ఇంటివైపు తొంగి చూడలేదు. నువ్వు చూపించినంత ఆత్మీయత, నా పట్ల నీకున్న గౌరవం, ఆ పొందిక, ఆ విఘ్నత మాకెక్కడా దొరకవు. నిన్ను మేమెప్పటికీ వదులుకోము. నువ్వు మాతోనే ఉండిపోవాలి తల్లి. మా ఇంటి దీపానివి అవుతావా? నిన్ను నా కోడల్ని చేసుకుంటా. నా కొడుకుతో నేను మాట్లాడతా. ఆలోచించుకొని చెప్పు అని అడిగారు అవధాని గారు. కన్నీళ్లతో తాతయ్య చెబుతున్న మాటలన్నీ వింటున్న రాహుల్, అమ్మా ఇక్కడే ఉండిపో అమ్మా అంటూ ఆమె నడుముకు చుట్టుకుపోయాడు. అన్నమాట తియ్యగా వినిపించింది ఆమెకు. రాహుల్ని ఎత్తుకొని గుండెలకు హత్తుకుంది పావని. ఎప్పుడొచ్చాడో రమణ అక్కడే నిలబడి అంతా వింటున్నాడు. నేను లేకుండా చూసి మీరంతా ఒకటైపోయారన్నమాట అన్నాడు. నవ్వుతూ వెనక్కి తిరిగి చూసిన పావని కంగారు సిగ్గు కలగలిపిన పరుగుతో లోపలికి వెళ్ళిపోయింది. నాన్నగారు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నాడు రమణ. కంగారు లేదులేరా, లోపలికెళ్ళు అన్నారాయన. లేదు, మీరు ఈ విషయం ఇప్పుడే తెలుసుకోవాలి. ఆ తరువాత కూడా మీ అంగీకారం ఉంటే తప్పకుండా మీ మాట ప్రకారం ఆమెను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. చెప్పమన్నట్టు చూశారు అవధాని గారు రమణ వైపు. ఈమె ఒక అనాథ, కానీ ఎంతో మంచమ్మాయి. మీరే చూశారు కదా. కానీ ఆమె పేరు పావని కాదు, ఫిలోమా. కేరళ నుంచి వచ్చి ఇక్కడ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది. మన ఇంట్లో ఉండటానికి నువ్వు అంగీకరించవని భయపడి వేరే దారి లేక ఆమె పేరు పావని అని చెప్పాను. అవధాని ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు. మరుక్షణంలోనే తేరుకున్నారు. అమ్మా పావని, కాదు కాదు ఫిలోమా, ఇలా రా అమ్మా అని పిలిచారు అవధాని గారు. చూడు రమణ, మతం కులం గోత్రం కాదురా ప్రధానం, గుణం ప్రధానం. ఏ తల్లి కన్నబిడ్డో ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కానీ నాకెంతో గొప్ప సేవలు చేసిందిరా. ఒక అమ్మలా నన్ను సాకింది. ఇంటికి పెద్ద కష్టం వచ్చినప్పుడు కోడలుగా ఆలోచించింది. నీకు కూడా చెప్పకుండా పరిస్థితులన్నింటినీ చక్కదిద్దింది. నువ్వు వచ్చే సమయానికి నన్ను తిరిగి మామూలు మనిషిని చేసింది. మన అని చెప్పుకునే బంధువులెవ్వరూ మనకు ఒక్కరోజు కూడా అండగా నిలబడలేదురా. ఫిలోమా నా ఇంటి దేవతరా. మన వాళ్ళు ఎంతమంది ఉన్నా ఒక్కరు కూడా చూడడానికి రాలేదు. నా కోడలు సత్య ఫిలోమా రూపంలో తిరిగి మన ఇంట్లో అడుగుపెట్టింది. ఇక నాకు కూతురైనా కోడలైనా ఫిలోమాయే అంటూ ఫిలోమా చేతిని రమణ చేతిలో పెట్టి శుభం అన్నారు అవధాని గారు. కథ సమాప్తం. ఇలాంటి మంచి మంచి కథలు వినాలి అనుకుంటే మన ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.